మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ నిన్ను మనసుతో హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియులారా. మరి ఒక పర్యాయం ఈ వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుంటకు దేవుడు నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి నిన్ను మనసుతో ప్రభుని హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాను. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఒక చిన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన వాళ్ళరా, ఈ సర్వ సమాజములు ఈ లోకంలో మానవుడు పుట్టిన మొదలుకొని చనిపోయేంత వరకు ఎవరో చెంత చేరాలని, ఎవరో పక్కలో చేరి వారి వలన మేలు పొందాలని, ఎవరి వలన జీవితాన్ని కొనసాగించబడాలని, ఎవరి వలన సహాయాన్ని పొందాలని మానవుడు ప్రయాసపడుతున్నాడు. ఆ దిశగా మానవుడు కొనసాగించబడి వెళ్ళిపోతా ఉన్నాడు. అయితే ప్రేమైన వాళ్ళరా, ఎవరి నీడన చేరితే శ్రేష్టము, ఎవరి ఇచ్చే ఆశ్రయము లేకపోతే ఎవరు ఇచ్చే నీడ ఎంతకాలం ఉంటుందండి? మనము ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మానవుని జన్మ మనం ఆలోచించినట్లయితే తల్లి గర్భములో తల్లి నీడ, గర్భము అనబడిన నీడ మనకు కలుగుద్ది. అయితే ఆ నీడ ఎంతకాలం ఉంటుంది? మాక్సిమం ఒక 9 నెలలు లేకపోతే ఒక 10 నెలలు తల్లి గర్భములో ఆశ్రయమిస్తుంది. లేకపోతే తల్లి గర్భము ఆ నీడ చాటున మనం బ్రతకగలము. కొందరైతే తల్లి గర్భంలోనే మానవులు చిన్నపిల్లలు చనిపోయే స్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే తల్లి గర్భము కూడా ఆ ఇచ్చే ఆ ఆశ్రయము అనబడిన ఆ నీడ కూడా నమ్మదగినది కాదు. చూడండి, ఇంకా కొందరు ఆ సందర్భాలలో వారి స్థితిగతులను బట్టి కొన్ని నీడలను వారు వెతుక్కుంటూ వెళ్తారు. ఎండకు తడవకుండా, వానకు తడవకుండా ఇంట్లో ఒక గృహము అనే నీడను మనం స్థిరంగా చేసుకుంటాం. అయితే మనం కట్టుకున్న ఆ స్థిరమైన నీడ ఉంటుందా అంటే అది కూడా తాత్కాలికమేనని మనం గమనించవచ్చు. అంటే ఏది ఈ లోకంలో శాశ్వతంగా ఉండేది మనకు కనపడదు. ఎవరికి ఆశ్రయం ఇస్తారు, ఎవరికి మనకు ఉంటారు. ఆత్మకు దేహం అనే నీడ కొన్నాళ్ళు ఉంటుంది. అయితే ఒక రోజు ఈ లోకాన్ని విడిచి ఈ దేహము వెళ్ళిపోతుంది. అంటే ఏ నీడ లేకపోతే ఏ ఆశ్రయము ఈ లోకంలో నమ్మదగినది కాదు. ఏ నీడ ఎవరి పంచైతే చేరతామో, ఎవరైతే చెంత చేరతామో ఎవరు నమ్మదగిన వారు కారు, ఎవరు మనకు మేలు చేయవారు కారు. కానీ మానవుడు పుట్టిన మొదలుకొని చనిపోయేంత వరకు ఎవరి కాడికో వెళ్ళాలని, ఎవరి వలన మేలు పొందాలని, ఎవరో ఏదో చేస్తారని, ఎవరో ఏదో సహాయం చేస్తారని, ఎవరో మనకేదో ఆశ్రయం ఇస్తారని, ఎవరో ఏదో మనకు మేలు చేకూరుస్తారని మానవుడు ప్రయాసపడుతున్నాడు. కానీ మనుషుని యొక్క ప్రయాస వ్యర్థముగా మిగిలిపోతుంది తప్ప ఎదుటివారి వలన ఏ ఉపయోగము లేదు అనే విషయాన్ని మానవుడు గ్రహించే సమయానికి అతని జీవితమే ముగిసిపోతుందండి. చూడండి, నిజంగానే మనం ఆలోచించినట్లయితే ఎవరు ఈ లోకంలో మనకు సహాయం చేయగలరు, ఎవరు మనకు ఈ లోకంలో మేలు చేయగలరండి? నీడ ఉన్న కాడికే మానవుడు రావాలని ఆశపడతాడు. కానీ ఏ నీడ ఈ లోకంలో శాశ్వతమైనది కాదు. అయితే కొన్ని నీడలు మనకు కనపడతా ఉంది. మనం చూడండి, ఆ న్యాయాధిపతుల గ్రంథంలో 9వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట ఉంటుంది. మీకు నేను చూపిస్తాను. 9:15లో ఒక మాట ఉంటుందండి. మొండ్ల పొద మీద నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొని కోరిన రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయాలని చెట్లతో చెప్పాను. చూడండి, ఇక్కడ ఒక మొండ్ల పొద ఉంటుంది. మొండ్ల పొద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొని కోరిన రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పాను. మొండ్ల పొద పిలుస్తుంది, ఒక మొండ్ల చెట్టు పిలుస్తుందండి. చెట్లన్నీ కలిసి ఒకరోజు వారిని కోరుకొనగా, మీరు మాపై అధికారిగా ఉండాలి, మీరు మాకు రాజుగా ఉండాలని ఆ ముళ్ళ పొదను కోరుకొనగా, మీరు నా వల్ల నేను రాజుగా మీకు ఉండాలంటే వచ్చి నన్ను ఆశ్రయించండి, మీరు నా పక్కలో చేరండి, నా నీడ మీరు ఆశ్రయం పొందుకోమని ముండ్ల పొద కోరుకుంటుంది, చెప్తుంది, ఈ విధంగా సెలవిస్తుంది. లేదా
నాలోంచి అగ్ని వచ్చి మిమ్మల్ని అందరినీ దహించి వేస్తుందని ఆ ముండ్ల పొద చెప్తుంది. ప్రియమైన వాళ్ళారా గమనించండి, ముండ్ల పొద కింద ఎంతకాలం మనకు ఆశ్రయం కలుగుతుంది, ఎంతకాలం మనకు ఆ నీడను ముండ్ల పొద ఇవ్వగలదు. చెట్లన్నీ కలిసి ముండ్ల పొద యొద్ద మనవి చేయగా, రండి నా నీడను ఆశ్రయించడి అన్నది. ఇది శరీరేచ్ఛలు ఆకర్షణీయమైన కోరికల నీడ. శరీరేచ్ఛలు ఆకర్షణీయమైన కోరికల నీడ. ఇక లోకానుసారమైన నీడతో పోల్చబడింది. ఇక లోకానుసారమైన ఆశలు, లోక సంబంధమైన సుఖభోగాలకు పోల్చబడింది ఈ ముండ్ల పొద నీడ. ఎంతకాలము ఈ శరీరేచ్ఛలు అనబడిన ముండ్ల పొద నీడన మనము చెంత చేరుతాము? ఎంతకాలము ఈ లోకంలో ఆ లోక ఆచరణను బట్టి, లోక అలవాట్లను బట్టి, లోక పాపములో మనం జీవిస్తాము? ఇది మనకు క్షేమమా? ఇది మనకు మేలా? ఇది మనకు ఆశీర్వాదమా? ఎంతకాలము మనం అనుకుంటాము, ఓ ఈ పాపాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు, ఈ పాపంలో మనం జీవిస్తున్నప్పుడు మనకు ఎంత సుఖంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటుంది. అయితే ఒకరోజు ఆ పాపమై మన పాలిట కాటు వేస్తుందనే వాస్తవాన్ని ప్రజలు మర్చిపోయి ఆ పాపానికి బానిసలై, ఆ పాపపు నీడకు వారు ఆకర్షితులై, ఆ పాపపు నీడలోనే వారి జీవితాలను కొనసాగించబడుతున్నారు. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి, ఎంతకాలము ఈ ముండ్ల పొద అను పాపపు నీడ చెంత మనం చేరతాము? ఈ పాపపు నీడ ఎంతవరకు మనకు మేలు చేయగలదు? మన శరీరానికి హాని చేస్తుంది తప్ప, మన ఆత్మకు హాని చేస్తుంది తప్ప, మనం ఆత్మ పరలోకం చేరకుండా అడ్డుపడుతుంది తప్ప, దీనివల్ల మనకు ఏ ఉపయోగము లేదు. కానీ నేటి సమాజం ఎలా పరిగెడుతుందంటే, ముండ్ల పొద చెట్టు నీడకే ప్రయాసపడుతున్నారు. ముండ్ల పొద చెట్టు నీడకే వెళ్ళాలని ఎక్కువగా తాతలాడుతున్నారు. ముండ్ల పొద చెట్టు నీడని ఆశ్రయిస్తున్నారు జనం. గమనించండి, ముండ్ల పొద చెట్టు నీడ ఎన్నటికీ అది మనకు మేలు చేయదు. ముండ్ల పొద చెట్టు నీడ ఏనాటికి అది మనకు మేలుకరంగా ఉండదు. అది ఏనాటికైనా తిరిగి మనల్ని కాటువేసి తప్ప, దాని ముళ్ళులతో మనల్ని కూర్చుద్దే తప్ప, అది ఎన్నటికీ అది మనకు ఆశ్రయం ఇవ్వదు. ఒకవేళ స్వల్పకాల సుఖభోగాలు అది మనకు అందించినా తర్వాత జీవితానికి అది మనకి ఎంతో హాని చేస్తుంది. కాబట్టి మనం ముళ్ళ పొద చెట్టు నీడకి ఏనాటికి మనం కోరుకోకూడదు. చూడండి, రెండవ నీడ మనకు కనపడుతుంది. యోనా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంది. యోనా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. మీకు నేను చూపిస్తాను. నాలుగవ అధ్యాయము 6లో ఒక మాట ఉంటుంది. దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుకై అది పెరిగి యోనా తలపైగా నీడ ఇచ్చినట్లు చేసెను. ఆ సొర చెట్టు చూచి యోనా బహు సంతోషించెను. మరుసటి ఉదయమున దేవుడు ఒక పురుగును ఏర్పరచగా ఆ చెట్టును తొలచినందున చెట్టు వాడిపోయెను. మరియు ఎండకాయగా మరుసటి దినమున పురుగు ఏర్పరచగా అది చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయాను. చూడండి, యోనా గారు ఒక సొర చెట్టు నీడన ఆశ్రయించి ఆ నీడ పంచ చేరి ఆశ్రయం పొందాడు. అయితే ఆ చెట్టు అంతలోనే మొలిచి అంతలోనే వాడిపోయినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తా ఉన్నాం. చూడండి, ఇది తాత్కాలికమైన నీడ. ఇది తాత్కాలికంగా చూపించే ప్రేమ, తాత్కాలికంగా పొందే ఆశ్రయం లాంటిదే. చూడండి, ఉదాహరణకి బంధువు మిత్రులు, మన ఇహలోక స్నేహితులు, మన సొంత వారైనా రక్త సంబంధులైన తాత్కాలికమైన ప్రేమ చూపిస్తారు. తాత్కాలికంగానే మనకు ఆశ్రయిస్తారు తప్ప, మన శ్రమ కాలంలో, మన శోధన కాలంలో, మన ఇరుకులలో, ఇబ్బందుల్లో ఏ ఒక్కరూ మనకు చేయి అందించటకు వారు ముందుకు రారు. చూస్తున్నామండి, సొంత వారే వెన్నుపోటు పడటము, మన అనుకున్న వారే మనకు వెన్నుపోటు పడటము, మన కుటుంబీకులే, మన రక్త సంబంధులే మనం నాశనమైతే చూడాలని ఆశపడతారు తప్ప, మనం బాగుపడితే ఎవరు చూసి సంతోషించలేరు. అందుకే సొర చెట్టు లాంటిదే ఈ
ఈ ఈ ఇక లోకమైన ప్రేమ స్వరచిట్టు లాంటిదే. మన బంధువులు, మన మిత్రుల ప్రేమను స్వరచిట్టినడితో భక్తులు పోల్చారు. కాబట్టి బంధువుల వద్దకు నువ్వు ఆశ్రయిస్తున్నావా? బంధువుల ఇళ్ళ వెళ్ళి వారినేదో మేలు కోరాలని, వారేదో సహాయం చేస్తారని నువ్వు ఆశపడుతున్నావా? అంతా శూన్యమే, ఏమీ ఉండదండి. ఎవరు నమ్మదగిన వారు కారు, ఎవరు మనకు ఆశ్రయించుటకు నమ్మదగిన వారు కారు. తాత్కాలికంగా ఈరోజు ప్రేమ చూపిస్తారు. ఈరోజు ప్రేమ చూపించిన వారు రేపు మనపైన ద్వేషాన్ని కక్కుతారు, మనపైన విషాన్ని కక్కుతారు. కాబట్టి సొరచెట్టు నీడ లాంటి బంధువు మిత్రుల ఆశ్రయాన్ని, లేకపోతే బంధువు మిత్రుల నీడని ఏనాటికి మనం కోలుకోకూడదు. చూడండి, మూడోది కూడా మీకు చూపిస్తాను. బద్రీ వృక్షపు నీడ. చూడండి, రాజుల గ్రంథంలో 19:4 మాట ఉంటుంది. రాజుల గ్రంథంలో 19:4 ఒక మాట ఉంటుంది. రాజుల గ్రంథంలో 19:4 ఒక మాట ఉంటుంది. తాను ఒక దినమున ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదిరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలబడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకున్నామని ప్రార్థన చేశాను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, 850 మంది అబద్ధ ప్రవక్తలను గెలిచి వారిని చీల్చి చెండాడి తరిమి చంపిన ఏలియా గారు యెజబెలు మాటలకు భయపడి పారిపోయి అరణ్యంలో కూర్చొని ఆ బద్రీ వృక్షం కింద పండుకొని ఒక నిస్సారమైన మాటలు, పిరికితనంతో కూడిన మాటలు మాట్లాడుతున్నాడు. అంటే ఈ నీడ ఎటువంటి నీడంటే నిరాశలో ఉన్న నీడ, నిస్పృహలో ఉన్న నీడ, చాతగానితనము లాంటి నీడ. అంటే అటువంటి స్థితిలో కూడా మనం ఉండకూడదు. వాస్తవానికి బయలు ప్రవక్తల్ని ఓడించి, ఒక్కడుగా ఉండి ఓడించి వారిని తరిమి కొట్టి చంపిన ఈ ఏలియా గారు అంత బలవంతుడు, అంత ప్రార్థనాపరుడు, అంత గొప్ప ధైర్యశాలి ఈరోజు బద్రీ వృక్షం కింద కూర్చోగానే తన ప్రాణాన్ని ఇంత మటుకు చాలును, నా పితరుల కన్నా నేను గొప్పవాళ్ళను కాను, కాబట్టి నా ప్రాణాన్ని తీసుకో అని ఒక పనికి మాలిన మాటలు, ఏమండి, ఒక నిరాశలో కూడిన మాటలు, ఒక నిస్సహాయతో కూడిన మాటలో ఏలియా గారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈ నీడ ఎటువంటిదంటే నిస్సహాయమైన నిస్సహాయమైన నీడ, చాతగానితనము లాంటి నీడ. ఈరోజు నువ్వు ఏ నీడలో నువ్వు ఉన్నావు? అటువంటి నీడ మనకు అవసరమా? ఒక ధైర్యముతో లేని నీడ మనకు అవసరమా? ఏదైనా మనలో తిరిగితనం లాంటి నీడ మనకు అవసరమా? కాబట్టి అటువంటి నీడ కూడా మనకు అక్కర్లేదు. కానీ మనం వెళ్ళవలసిన ఒక నీడ ఉంది, మనం కోరుకోవలసిన ఒక నీడ ఉంది. ఆ నీడ మీకు ముగించేస్తాను. చూడండి, పరమగీతములు 2వ అధ్యాయము 3వ మాటది. పరమగీతములు 2వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ఉంటుంది. 2వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంటుంది. అడవి వృక్షములలో జల్లరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేనతని నీడకు కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయిను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. హల్లెలూయా. ప్రేమత్స్యమును చేత నేను మూర్ఛిల్లుచున్నాను. ద్రాక్ష పండ్లు మెడలు పెట్టి నన్ను బలపరుచుడి, జల్లరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది, కుడి చెయ్యి అతడు నన్ను కౌగులించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అడవి వృక్షంలో జల్లరి వృక్షం అనదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనే నేను అతని నీడకు కూర్చుంచుని, అతని ఫలము నా జిహ్వకు మధురము. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయిను, నా మీద ప్రేమ ధ్వజమెత్తెను. ప్రేమాతిశయమ చేత నేను మూర్ఛిల్లుచున్నాను. ద్రాక్ష పండ్లు మడలు పెట్టి నన్ను బలపరచుడి, జల్లరి పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. అతని ఎడమ చెయ్యి నా తల కింద ఉన్నది, కుడి చేతి నన్ను హత్తుకొని ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును కాక. ఎన్నో నీడలు ఆశ్రయించే కంటే, ఏదో నీడలు మనం కోరుకునే కంటే, ఎవరి వద్దకో వెళ్ళి మనం జీవించడానికంటే జల్లరు వృక్షం చెట్టు నీడ క్రింద
మనము చేరతీరాలి. ఆ నీడని మనం కోరుకోగలగాలి. ఎందుకంటే ఆయన కుడి చేత్తో మనల్ని హత్తుకుంటాడు. ఆయన ఎడమ చెయ్యి మన తల కింద ఉంచి మమ్మల్ని ఆదరించే దేవుడు, ఎల్లవేళలా పోషించే దేవుడు. నువ్వు ఎలా ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి స్థితిగతుల్లో నీవు ఉన్నా, ఆయన నేను హత్తుకొని కన్న తండ్రి పోలే, కన్న తల్లి పోలే ఆదరించుటకు ఆయన సమర్థుడు. ప్రైజల్లారు. ఆయన ప్రేమాస్వరూపి, ఆయన కరుణామూర్తి. కాబట్టి నీవు కోరుకోవలసిన ఒకే ఒక్క నీడ జల్దరు వృక్షము నీడ. అది ఆయన మన ప్రియుడు, ఆయన అతి సుందరుడు. కాబట్టి ఆయన నీడకు మనం చేరగలిగితే, ఆ నీడన మనం ఆశ్రయం పొందగలిగితే, ఆయన ఏదైనా మన జీవితాల్లో మనల్ని కనికరించి, మన పైన కృప చూపించి, మనల్ని హత్తుకొని తల్లి వలె తండ్రి వలె మనల్ని ఆదరించుటకు ఆయన ఎల్లవేళ సంసిద్ధంగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ ప్రశస్తమైన నామాన్ని బట్టి ఈ చక్కటి శుభవేళ నీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. ఇంతవరకు చక్కటి మాటలు మీరు మాట్లాడారు నైనా. ఎంతవైతే ఈ మాటలు వింటూ ఉన్నారు, ఏ ప్రాంతంలో ఉండి వారి ఈ మాటలు విన్న వారందరినీ మీరు దీవించండి. వారి జీవితాల్లో ఈ మాటలు మీరు స్థిరపరచండి, ఫలభరితంగా మార్చమని ప్రార్థిస్తున్నాం. తనకి స్తోత్రాలు నాయన. అయ్యా, మీ మాట ప్రతి మాట మా జీవితంలో స్థిరపరిచి నాయన మెండుగా దీవెనలు కుమరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.